హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక నీతి కథ చెప్తాను. ఒకసారి శిష్యులందరూ కలిసి గురువుగారి దగ్గరకు వచ్చారు. వారి ముఖాలలో ఆందోళన కనిపించింది. అందులో ఒక శిష్యుడును నమస్కారం చేసి ఇలా అడిగాడు, స్వామి, మన జీవితాలలో కష్టాలు ఎందుకు వస్తాయి? అవి వచ్చినప్పుడు మనసు దిగులు పడుతుంది. ఆ కష్టాలకు తలొగ్గకుండా ఎలా ఎదుర్కోవాలి అని గురువుగారిని అడిగాడు. అప్పుడు గురువుగారు చిరునవ్వుతో శిష్యులను చూసి ఇలా చెప్పడం ప్రారంభించారు. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు చాలా భక్తుడు. ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేవాడు. అతనికి ఒక చిన్న పొలం మాత్రమే ఉండేది. ఆ పొలంలో పంట వేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒక సంవత్సరం అతను చాలా ఆశతో విత్తనాలు వేశాడు. కానీ కొన్ని రోజులకే ఎండలు వచ్చాయి. వర్షం పడలేదు. పంట ఎండిపోవడం మొదలైంది. రామయ్య బాధపడ్డాడు. కానీ దేవుణ్ణి దూషించలేదు. అతను ఇలా అనుకున్నాడు, దేవుడిచ్చిన పరిస్థితి ఇది, నేను చేయాల్సింది ప్రయత్నం చేయడం. అతను దగ్గరలో ఉన్న బావి నుండి నీళ్లు తీసుకువచ్చి తన పంటను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. కొన్ని రోజులు ఇలా కష్టపడ్డాడు. అయితే మరో సమస్య వచ్చి పడింది. ఏమిటంటే ఒక పెద్ద తుఫాను వచ్చి పొలంలో కొంత పంటను పాడైపోయింది. గ్రామంలో వాళ్ళు నవ్వుతూ ఇలా అన్నారు, రామయ్య, నీకెప్పుడూ కష్టాలే, దేవుడికి సహాయం చేయటం లేదు అని అన్నారు. కానీ రామయ్య ప్రశాంతంగా చెప్పాడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్మాలి, కష్టం ఒక పాఠం మాత్రమే అని చెప్పాడు. ఎండలు మరియు తుఫాను వల్ల చాలా పంటలు నాశనం అయ్యాయి. కానీ రామయ్య పొలంలో మిగిలిన మొక్కలు మాత్రం చాలా బలంగా పెరిగాయి. ఎందుకంటే ఎండ వలన వాటి వేర్లు లోతుగా పెరిగాయి. తుఫాను వల్ల బలహీనమైన మొక్కలు అన్నీ తొలగిపోయాయి. మిగిలినవి బలమైన పంటగా మారాయి. ఆ సంవత్సరం రామయ్యకు చాలా మంచి దిగుబడి వచ్చింది. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు, కష్టాలు నన్ను ఓడించలేదు, అవే నన్ను బలంగా చేశాయి అని చెప్పి తన పంటను చూసి మురిసిపోయాడు. ఈ కథ చెప్పిన తర్వాత గురువుగారు శిష్యుని చూసి ఇలా అన్నారు, జీవితంలో కష్టాలు శత్రువులు కావు, అవి గురువులు. బంగారం అగ్నిలో వేడి చేస్తేనే మెరిసినట్లు మనిషి కూడా కష్టాల ద్వారా మరింత బలంగా మారతాడు. కష్టం వచ్చినప్పుడు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. భయపడకండి, ప్రయత్నం ఆపకండి, దేవుడిపై నమ్మకం కోల్పోకండి. అప్పుడు కష్టం కూడా మీ విజయానికి మెట్టవుతుంది అని శిష్యులందరికీ పాఠం చెప్పారు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, కష్టాలు మన జీవితాన్ని పరీక్షించడానికి వస్తాయి. ధైర్యం, విశ్వాసం, ప్రయత్నం ఉంటే కష్టాలు కూడా విజయంగా మారతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.